కథ చెప్పు. ఆ కాలపు కథ చెబుతా, ఆ వీరుడి కథ చెబుతా. ఒకానొక్క కొడుకు, అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు. అర్జునుడు లాంటి రూపం, శివుడు లాంటి బలం, రాముడు లాంటి గుణం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏ పేరు పెట్టాడు? మా నాన్న ఇక్కడుంటుంటే ఈ కథని పురాణాల్లో వచ్చే భూత ప్రేతాల యోధుల కథగా చెప్పేవారు కాదు, లేదా చరిత్రలో వచ్చే యుద్ధాల సాహసాల కథలను చెప్పేవారు కాదు. ఒక తల్లి పట్టుదల కథగా చెప్పేవారు. నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు, కానీ ఈ తల్లి కన్నీటి నుండి నిప్పు పుట్టింది, చరిత్రను కూడా సృష్టించింది. మళ్ళీ ముందుకెళ్ళానా? నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షగా ఉన్నాడు. యువకుడు మీకందరికీ సేవ చేయడం ఉత్సాహంగా ఉన్నాడు. ఆశీర్వదించండి. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. Reaching the spot, we came to know that unfortunately there was no survivors. సారు, ఈ నెల పింఛన్ పైసలు ఇంకా రాలేదు కదా సారు? పింఛన్ ఇచ్చి ఆయనే చనిపోయాడు. చచ్చిపోయిన సారు. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో యువ సంచలన. 120 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత కుంపటి పెట్టుకున్నారు. The CBI has arrested YSR Congress Chief Jagan Mohan Reddy in a disposal of assets case. కుటుంబానికి ఉండటం చూపిస్తున్నారు. ఆయన పోగొట్టుకుని ఈ రోజు ఒక రోజు సరిగా ఇంట్లో ఉండేదానికి లేదు. ధర్మయుద్ధంలో గెలిచిన ఆనందం ఒకవైపు, తన బిడ్డ కోసం తల్లి వచ్చిన అభిమాన సందోహం మరోవైపు. వీళ్ళ పాపాలు పండినప్పుడు, నా సహనం సహించినప్పుడు, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి గుండె చప్పుడు కూడా ఒకటవుతుంది. ఒకటైనప్పుడు ఒక ఉప్పెన పుడుతుంది. ఆ ఉప్పెనలో కొట్టుకొనిపోతారు అంతా కూడా. అంచనాలు తారుమారయ్యాయి, బలాబలాలు మారిపోయాయి, ఎగ్జిట్ పోల్స్ ఆవిరయ్యాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీమాంధ్రలో సైకిల్ ప్రపంచం సృష్టించింది. ముగించలేదా? అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? పాలిటిక్స్ లో ఉండాల్సింది ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి. అంటూ వేసంగి కొత్తలు ఎట్టుంటారో తెలుసా? మా తరపుని ముఖ ముందుగా అంటే ఎట్టుంటారో తెలుసా? చేయని తప్పుకు మీ అందరి ప్రభువులందరితో నేను ఇలా అనిపించుకోవాలని నాకెలా ఉంటుంది? నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రుజువు చేయి, నేను రాజీనామా చేస్తా. లేదంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తాను. కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. నేనంటే మాట్లాడాను, ఆయన మాట్లాడాను అని చెప్పి ఒకసారి రికార్డు తిరిగేద్దాం. మధ్య ఆ రోజు సోనియా గాంధీ గారితో కొట్టడం, చంద్రబాబు నాయుడు గారితో కొట్టడం, ఇంకా ఎవరితో కొట్లాడతామని చెప్పి గుర్తుపెట్టుకోండి. సస్పెన్షన్ మీరు రివోక్ చేయము అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తా ఉన్న పరిస్థితిలో మీ అందరికీ కూడా సెలవు ప్రజలు చూస్తా ఉన్నారు. तुम उसके बारे में फिक्र मत करना चाचा, వాడు పోయాడు, మళ్ళీ తిరిగి రాడు. ఏ నైలే, What do you mean? तू उसके बारे में फिक्र मत कर, उसके बारे में आपको पता है ना साहब. ఫ్యాన్ గాలి తెలుగుదేశం పార్టీ పీటలు కదలాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. వస్తాడని తెలుసా? గ్యారంటీకి వస్తాడని తెలుసా? రాకీ అగ్ని లాంటాడు, దుష్మన్ పెట్రోల్. శత్రువులు ఎంత ఎక్కువగా వస్తే వాడు అంత ఎక్కువగా మండుతాడు. దగ 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 దగ. వైఎస్ ఈ రోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అని అంటే, పెన్షన్ అని, విద్యా దీవెన అని పథకాలతో మాకు ఇస్తున్నాడన్న. ఆ పథకాలు మాకే కాదన్న, ఎస్సీ వాళ్ళకే కాదన్న, ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్న. గాంధీజీ గారు కలల కన్నా 75 ఏళ్ల స్వగ్రామ రాజ్యాన్ని మా ముందుకు నిలిపిన ఓన్లీ
మార్చేశారు. జగనన్న విద్యా కానుక ద్వారా పిల్లలకి స్కూల్ బుక్స్, బ్యాగ్, యూనిఫామ్, షూస్ ఇలా ప్రతిదీ అందించారు. జగనన్న గోరుముద్ద ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్న. Dear Jagan Garu, Andhra Pradesh has grown phenomenally under your visionary and youthful leadership. Be it economic growth or ease of doing business, the state today ranks among the best in India. వీటి అన్నిటితో పాటు ఆరోగ్యశ్రీని కూడా ప్రతి పేదవాడికి కూడా ఏ ఒక్కరికి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. వైద్యం అనేది అందని పరిస్థితిలో ఏ పేదవాడు ఉండకూడదు. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రానే రాకూడదు. దేవుడి దయతో ప్రజలందరి దీవెనలతో క్రెడిబుల్ ప్రభుత్వంగా మంచి చేస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనందరి ప్రభుత్వం బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన 2,40,000 కోట్ల రూపాయలు నా ధైర్యం. నా అక్క చెల్లెమ్మల కొరకు 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో ఇప్పటికే 22 లక్షల ఇళ్లను కడుతా ఉన్న పరిస్థితులు మీ బిడ్డ ప్రభుత్వంలో. ఇది మీ బిడ్డ ధైర్యం. మనందరి ప్రభుత్వం గ్రామాలను మారుస్తూ నిర్మించిన విలేజ్ క్లినిక్లు నా ధైర్యం. ఆ గ్రామంలో మార్చిన వ్యవసాయ తీరును, ఆర్బీకే కేంద్రాలను నా ధైర్యం. ప్రతి గ్రామంలో వచ్చిన గ్రామ సచివాలయాలు, ఆ గ్రామ సచివాలయాలతో పాటు ఒక వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి పౌర సేవలు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇవ్వడం నా ధైర్యం. ప్రతి గ్రామంలోనూ కూడా నాడు నేడుతో బడుల రూపురేఖలు మారుస్తూ నా నిరుపేదలు చదువుతా ఉన్న ఆ బడులు మార్చడం నా ధైర్యం. నా ధైర్యం ప్రజలతోనే నా పొత్తు, పేద ప్రజల కోసమే నా పార్టీ. మన ప్రభుత్వం వారికి మంచి చేయడం కోసమే పుట్టింది అని చెప్పే చిత్తశుద్ధి.